వరుణ్ తేజ్, రితికా నాయక్ జంటగా నటించిన కొరియన్ కనకరాజు మూవీ రివ్యూ ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఇంకా కథ విషయానికి వస్తే, కొరియాలో ఓ వ్యక్తి చనిపోగా అతని అస్థికలు ఓ సీసాలో భద్రపరుస్తారు. అనుకోకుండా ఆ సీసా చేతులు మారుతూ పెనుగొండకు వస్తుంది. కనకరాజు పెనుగొండలో ఓ భజన బృందం నడుపుతూ ఫోటోగ్రాఫర్ అయిన తన ఫ్రెండ్ కృష్ణప్పతో తిరుగుతూ ఉంటాడు. ఆ ఊర్లో ఉన్న చెంగిరెడ్డి, అతని మనుషులతో కనకరాజు గొడవలు ఉంటాయి. పెనుగొండ కియా కంపెనీలో పనిచేసే చైత్రతో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు కనకరాజు. కొరియా కంపెనీ కావడంతో కియా కంపెనీలో చాలామంది కొరియన్స్ ఉంటారు. చైత్ర ఎప్పటికైనా కొరియాకి వెళ్ళాలనుకుంటుంది. ఓ రోజు కనకరాజు చెంగారెడ్డి మనుషులతో గొడవ పడుతూ అనుకోకుండా ఆత్మ ఉన్న సీసా మూత తీసి అందులో మందు పోసుకుని తాగుతాడు. దాంతో అందులో ఉండే ఆ కొరియా ఆత్మ కనకరాజు శరీరంలోకి వస్తుంది. ఆ ఆత్మ వచ్చాక కనకరాజు ఎలా మారతాడు, చైత్ర ఆత్మ, కనకరాజు, సత్య కొరియాకు ఎలా వెళ్ళారు, అసలు ఆ కొరియా ఆత్మ ఎవరిది, కొరియాలో అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, కొరియాకు వెళ్ళాక అక్కడ వీరికి ఎదురైన సంఘటనలు ఏంటి, ఇవన్నీ తెలియాలంటే తెరపైన చూడాల్సిందే. సినిమా విశ్లేషణ. ఆత్మ ఎక్కడి నుంచో వచ్చి ఒక శరీరంలోకి దూరడం, తన ప్లేస్కి వెళ్ళడం లాంటిది కథలు చాలా పాతవే. కానీ దానికి పెనుకొండ కొరియా బ్యాక్డ్రాప్ తీసుకుని కొత్తగా రాసుకున్నారు దర్శకుడు. ఇంకా ఫస్ట్ హాఫ్ హీరో హీరోయిన్ పాత్ర పరిచయాలు, హీరో హీరోయిన్ వెంట పడడం, హీరోయిన్ కొరియా ఇష్టాలు, ఊర్లో హీరోకు గొడవలు, కొరియన్ ఆత్మ హీరో శరీరంలోకి వచ్చిన దగ్గర నుంచి కథ ఆసక్తిగా మారుతుంది. ఇంటర్వెల్కి వీళ్ళు కొరియా వెళ్ళాక అక్కడ జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్తో సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొల్పుతారు. ఇక సెకండ్ హాఫ్ హీరోలో ఆత్మ చేసే పనులు, అతన్ని ఎవరు చంపారని వెతకడం, కనకరాజు ఆత్మని ఎలా వదిలించుకోవాలనే సీన్లు, మధ్యలో కామెడీ ట్రాకులతో సినిమా సాగుతూ ఉంటుంది. ఫస్ట్ అరగంట రొటీన్గా సాగుతూ ఉంటుంది. అక్కర్లేని పాటలు, ఫైట్లు అన్నీ ఫస్ట్ అరగంటలో ఉంటాయి. ఆత్మ కనకరాజు శరీరంలోకి వచ్చినప్పటి నుంచి యాక్షన్ సీన్లు సినిమాని ఆసక్తి కలిగించాయి. ఇంటర్వెల్ బ్యాండ్ బాగుంది. సెకండ్ హాఫ్లో కామెడీ బాగుంది. బుల్లిరాజు కామెడీ బాగుంది. క్లైమాక్స్ సింపుల్గా ఎండ్ చేయాల్సింది, కానీ అనవసరంగా సిల్లీ సీన్లు పెట్టి క్లైమాక్స్ని కొంచెం ఓవర్ హైప్ చేశారు. సత్య కామెడీ చాలా బాగుంది. కొరియా పాత్రలు చాలా బాగున్నాయి. ఇంకా నటీనటుల పర్ఫార్మెన్స్ వస్తే, వరుణ్ తేజ్ 2 వేరియేషన్లో నటన పరంగా అదరగొట్టాడు. కొరియన్ గ్యాంగ్స్టర్ లుక్లో స్టైలిష్గా కొత్తగా కనిపించాడు. ఆ పాత్ర కోసం బాగానే కష్టపడ్డాడు. రితికా నాయక్ క్యూట్గా కనిపిస్తుంది. సత్య చాలా సీన్లో ఫుల్గా నవ్విస్తాడు. విలన్ పాత్రలు కొరియా నటులు బాగా నటించారు. అవసరాల శ్రీనివాస గెస్ట్ రోల్ చాలా బాగుంది. సాంకేతిక అంశాల విషయానికి వస్తే, సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ కొరియన్ బ్యాక్గ్రౌండ్ విజువల్స్ చాలా బాగున్నాయి. ఇంకా సినిమా విషయానికి వస్తే అంత సూపర్గా ఏం లేదు, అంత యావరేజ్గా ఏం లేదు. ఒకసారి చూడొచ్చు. మేము ఇచ్చే రేటింగ్ 2.5/5.